అందరూ నమస్కారం. మొన్న ఎస్పీ మెయిన్ ఛానల్ పెట్టినట్టున్నాను. అక్కడ వేరే వీడియోస్ చాలా ఉన్నాయి కాబట్టి క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో పెడుతున్నా. ఫరూక్ మొన్న హైదరాబాద్లో లంగర్ హౌస్ ఏరియాలో ఒక హోటల్లో రేణుగానే ఆమెతో పాటు హోటల్లో దిగాడు. ఇద్దరు కాసేపు ఉన్నారు. ఆ తర్వాత బయటికి వెళ్ళాడు. ఇతను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత రూమ్లో ఆమె ఉరేసుకొని ఉంది. పోలీస్ కంప్లైంట్ అతనే ఇచ్చాడు. పోలీసులు వచ్చారు. అతను అదుపులోకి తీసుకున్నారు. ఆ అమ్మాయి తరఫు వాళ్ళు ఏమన్నారు, అలవాల్లో ఉంటారు, సస్యమీర మా అమ్మాయి ఆత్మహత్య వీడియో చంపేది అని అన్నారు. ఆ వీడియోలో నేను రెండు మెన్షన్ చేశాను. అయితే ఇతను వల్ల చనిపోయి ఉండాలి, లేదా ఆమెకి ఏదైనా వేరే కారణాలు ఉండి చనిపోయి ఉండాలి, విషయంలో తెలియాలి, పోస్ట్ మార్టంలో తెలియాలి అన్నాను. ఇప్పుడు సత్యవాణి అని చెప్పేసి ఈమెకు ఒక ఫ్రెండ్ ఉంది. ఆమె పోలీసులు ఏం చెప్పింది తెలుసా? రేణుక లైఫ్ పాపం నిజంగా పాపం అండి. ప్రాథమిక విద్య అంటే సరిగ్గా 10th కూడా చదువుకోవాలా, ఆపేసింది. ఇక ఆ తర్వాత హోటల్లో పని చేసుకుంటూ ఉంది. అలా హోటల్లో శివాని అతనితో పరిచయం అయింది. పెళ్లి చేసుకున్నారు 10 సంవత్సరాల క్రితం. పిల్లలు వద్దు, మనం ఇలాగే ఉందని అన్నాడంట. ఇంతలో ఆమె గర్భం వచ్చింది. పిల్లలు వద్దని కదా మరి ప్రెగ్నెంట్ ఏంటన్నాడు. లేదు నాకు కావాలని అంది. దాంతో విడిపోయారంట. ఇప్పుడు ఇక ఆమెకి 8 సంవత్సరాలకు కొడుకున్నాడు. ఇక ఈమె కుకటపల్లిలోని ఒక క్లబ్లో డ్యాన్సర్గా ఉంటూ జీవితం లీడ్ చేస్తుంది. ఈ మూమెంట్లో ఇక వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఇక రకరకాల పరిచయాలు. అందులో ఫరూక్ అదే క్లబ్కి వెళ్తూ ఉంటాడు. అలా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం స్నేహం. ఈ స్నేహంతో బాగానే మొన్న అసలు బాగా నీరసంగా ఉన్నాను, లైఫ్ అంతా బోర్ కూడా సంథింగ్ ఏదంటే సరే చిల్ అవుదాం అని చెప్పి అసలు ఆ హోటల్లో రూమ్ తీసుకొని వెళ్ళారట. దానికి మందు ఆగారు. ఈలోపు ఫరూక్ బయటికి వెళ్ళాడు. అప్పుడు సచివానికి ఫోన్ చేసి నాకు ఇంకా బతకాలనిపించిన చచ్చిపోతా అని చెప్పేసి అన్నట. వాస్తవానికి చనిపోతా గతంలో చాలాసార్లు అనిందంట. అలా అనిందేమని చెప్పేసి లైట్ తీసుకుందంట. ఇంతలో ఫ్యాన్ చూపించి ఫ్యాన్కి మొత్తం మరి ఇంట్లో బెడ్షీట్ మరి ఏం వేసింది తెలియదు వేసేసి అది చూస్తూ ఫోన్ చేసిందంట తాగిన మత్తులో సత్యవాణికి. ఇంకా చూసి భయపడిపోయి ఇమీడియట్గా ఫరూక్ ఫోన్ చేసి చెప్పిందంట. ఇక ఫరూక్ హడావుడిగా వెనకొచ్చేసరికి ఇక అప్పటికే ఉరేసుకొని ఉంది. సో జరిగింది ఇదే సత్యవాణి చెప్పింది. అండ్ ఆల్రెడీ ల్యాబ్కి బాడీని పోస్ట్ మార్టంకి పంపున్నారు. సో పోలీసు చెప్తుంది ఏంటంటే ఇంకా మీకు వేరే వాళ్ళతో కూడా రిలేషన్స్ ఉన్నాయి, బట్ లైఫ్లో నమ్మిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు అంతా ఆమెను మోసం చేశారు. ఇక తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేస్తున్నారంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి చెప్తా గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో బాగా బాధలో ఉన్న వాళ్ళని వేరే చోట ఎడకో పట్టుకెళ్ళిపోయి మందు పోపిద్దాం అని ఆలోచన ఫస్ట్ రానీకండి. వేరే ఎక్కడ తీసుకెళ్తే ప్రశాంతమైన టెంపుల్కి తీసుకెళ్ళండి, సినిమాకి తీసుకెళ్ళండి, రెస్టారెంట్కి పట్టుకెళ్ళండి. బయట రూమ్ తీసుకొని తాగుదాం, ఫ్రీ అయిపో, అది కబుర్లు వద్దు. పిచ్చి పిచ్చి ఏవో చేస్తారు వాళ్ళు, అన్యంగా మీరు బలైపోతారు. ఇప్పుడు ఫరూక్ ఆ సత్యమైన నామ చెప్పింది నిజంగానకైతే బతికి బయటపడ్డట్టే. అలా కాదంటే ఫరూక్ జీవితం మరి ఎలా ఏంటంటే ఆమె పోస్ట్ మార్టం మీద డిపెండ్ అయి ఉంటుంది.